తప్పు చేసి కూడా తప్పించుకోవటం ఎలా? టీడీపీ నాయకుల నుండే మనం తెలుసుకోవాలి. తప్పు ఎలా చేయాలి, దాని నుండి ఎలా బయటపడాలి, అబద్ధాలు ఎలా ప్రచారం చేయాలి, ఎదుటివారిపై నింద ఎలా వేయాలి, టీడీపీ నాయకుల నుండి ఇవన్నీ కూడా నేర్చుకోవచ్చు. వాళ్ళకు వెన్నతో పెట్టిన విద్య. తప్పుడు ప్రచారాలు చేయటం అన్నా, వేరే వాళ్ళపై నింద వేయాలన్నా, కేసుల నుండి తప్పించుకోవాలన్నా వాళ్ళకు తెలిసినంతగా ఇంకెవరికి కూడా తెలియదు. ఎందుకంటే వాళ్ళు చేస్తున్న పనులు చూస్తూ ఉంటే ఈరోజు ప్రజలందరూ కూడా భయాందోళనలో ఉన్నారు. వీళ్ళు ఇటువంటి పనులు కూడా చేస్తారా? జగన్మోహన్ రెడ్డిపై ఎన్నో నిందలు వేశారు, కానీ అర్ధ గంటలో వాళ్ళు చేసిన తప్పులన్నీ కూడా బయటపడ్డాయి. అర్ధ గంటలోనే వాళ్ళు ఏం తప్పు చేసినా, ఏం తప్పుగా మాట్లాడినా అర్ధ గంటలో బయటపడిపోతూ ఉంటారు. అదేవిధంగా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియో కూడా ఒక టీడీపీ ఎంపీ, మీ అందరికీ ఇప్పటికే అర్థమైపోయి ఉంటుంది, ఏలూరు టీడీపీ ఎంపీ చేసిన పని అందరూ కూడా ముక్కుపైన వేలేసుకుంటున్నారు. ఎందుకంటే తప్పు చేసి కూడా ఎలా తప్పించుకోవాలి పోలీసుల నుండి అని ఆయన చేసిన ప్రయత్నం ఎలా ఉందంటే చూస్తే మీరే ఆశ్చర్యపోతారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియో చూసిన తర్వాత మళ్ళీ మనం దీనిపై విశ్లేషించుకుందాం. పార్టీ కేసులో సంచలన విషయాలు బయటపడుతున్నాయి. యూరిన్ టెస్ట్ విషయంలో టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ నాటకాలు ఆడినట్టుగా తెలుస్తోంది. బాత్రూమ్ లోకి వెళ్లి యూరిన్ శాంపుల్ ఇవ్వకుంటే యూరిన్ బదులు ట్యాప్ వాటర్ ఇచ్చారు. బాత్రూమ్ లోకి వెళ్లి యూరిన్ శాంపుల్ ఇవ్వకుంటే యూరిన్ బదులు ట్యాప్ వాటర్ ఇచ్చారు. దీంతో అతనికి నెగిటివ్ వచ్చినట్టుగా తెలుస్తోంది. దీనిపై పోలీసులు సీరియస్ అయ్యారు. అనంతరం బ్లడ్ శాంపుల్ ఇవ్వగా పాజిటివ్ గా నిర్ధారణ అయిందని ఈగల్ టీం పోలీసులు తెలిపారు. అసలు మీకు ఈ ఆలోచన ఎలా వచ్చింది? నాకు ఈ ఆలోచన ఎందుకు వచ్చిందని అడిగే బదులు మీకెందుకు రాలేదని సిగ్గుపడండి. పార్టీ కేసులో సంచలన విషయాలు బయటపడుతున్నాయి. యూరిన్ టెస్ట్ చూసారుగా, తప్పు చేసి కూడా ఎలా తప్పించుకోవాలి వీళ్ళకి తెలిసినట్లుగా ఇంకెవరికీ తెలియదు. యూరిన్ శాంపుల్స్ ఇవ్వండిరా నాయన అంటే బాత్రూంలోకి వెళ్ళేసి నీళ్లు తిప్పుకొని ఇదే యూరిన్ అని చెప్పేసి ఆ పుట్టా మహేష్ యాదవ్ టీడీపీ ఎంపీ ఇచ్చాడంటే ఇతన్ని ఏమనాలో చెప్పండి. తప్పు చేసి కూడా ఎలా తప్పించుకోవటం వీళ్ళకి తెలిసినట్లుగా ఇంకెవరికీ కూడా తెలియదు. ఈరోజు టీడీపీ ఎంపీ చేసిన పని రాష్ట్రం మొత్తం కూడా అన్ని టీవీల్లోనూ, అన్ని మాధ్యమాల్లోనూ, అన్ని సోషల్ మీడియాలోనూ వైరల్ అవుతూ ఉంది. ఎందుకంటే ఈ డ్రగ్స్ పైన చంద్రబాబు మాట్లాడినటువంటి మాటలు, వాళ్ళ నాయకులు మాట్లాడినటువంటి మాటలు కర్మ ఎవరిని వదిలిపెట్టదు అంటారు కదా, ఆ విధంగా ఈరోజు కర్మ ఎవరిని కూడా వదిలిపెట్టట్లేదు. వీళ్ళు ఎన్ని మాట్లాడారో దాని ప్రతిఫలంగా ఈరోజు టీడీపీ ఎంపీ అడ్డంగా బుక్ అయిపోయాడు. టీడీపీ నాయకులు అడ్డంగా బుక్ అయిపోయారు. తెలంగాణలో ఏమో ఈగల్ టీం పర్ఫెక్ట్గా పనిచేస్తూ ఉంది. అక్కడ ఎమ్మెల్యేలను, ఎంపీలను, రాజకీయ నాయకులను పట్టుకుంటున్నారు. కానీ ఇక్కడ ఈగల్ టీం ఏమో ఈగలు దోలుకుంటా ఉంది అని ప్రచారంలోకి వస్తూ ఉంది. సోషల్ మీడియాలో నెటిజన్లు కోపంగా ట్రోల్ చేస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ ఈగల్ టీం సరిగా పనిచేయట్లేదు, అక్కడ పట్టుకోవటం ఏంటి, ఇక్కడ పట్టుకోకపోవటం ఏంటి? మరి ప్రజలు దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయాలి.